హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈ వీడియోలో మనం ఆంధ్ర స్పెషల్ నల్ల కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 50 గ్రాముల శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల మినపప్పు కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే బాండీలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 100 గ్రాముల ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి సగం వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతా కలిపి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి ఇలా కొంచెం రంగు మారితే వేగినట్లే. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కంప్లీట్గా చల్లారిన శనగపప్పు, మినపప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ధనియాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల చింతపండు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 50 గ్రాములు ఉప్పు కూడా వేసుకోవాలి. అదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 50 గ్రాముల వెల్లుల్లిపాయలు, ఒక 20 గ్రామ్స్ జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో ముందు మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు పొడి కూడా వేసుకొని అంతా కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వెడల్పాటి బేసిన్లో అదంతా వేసుకొని చక్కగా అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలేమి ఉండకూడదు. ఈ కారప్పొడి వేడి వేడి అన్నంలో అయినా, ఇడ్లీలోనైనా, దోశలోనైనా ఎందులో అయినా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.